హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోడింగ్ కమ్యూనిటీ. లాస్ట్ వీడియోలో మనం రియాక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ చూసాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో కాంపోనెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సో కాన్సన్ట్రేషన్తో మీరు వినండి. మనం ఈ కాంపోనెంట్స్ అనేది మన రియాక్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. సో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. కాంపోనెంట్స్ అంటే ఏంటో ఈజీగా చెప్పాలంటే ఏంటి గైస్, కాంపోనెంట్స్ అంటే ఒక వెబ్సైట్లో ఒక పార్ట్ గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రియాక్ట్లో ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్స్ని సపరేట్గా డిజైన్ చేస్తాం, సపరేట్గా వాటికి మనం కోడ్ రాస్తాం అనమాట. తర్వాత వీటన్నింటిని కలిపిన తర్వాత మన వెబ్సైట్ రెడీ అవుతుంది గైస్. మీకు రియల్ టైమ్ ఎగ్జామ్ ఇప్పుడు చూపిస్తాను. సో గైస్, కాంపోనెంట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇక్కడ ఎయిర్బిఎన్బి వెబ్సైట్కి వచ్చాను. ఎయిర్బిఎన్బి వెబ్సైట్ అంటే ఏం లేదు గైస్, ఇది ఒక హోటల్ అండ్ హౌస్ రెంటింగ్ ఓయో లాగా మనకి ఫారెన్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ వెబ్సైట్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఈ వెబ్సైట్ అయితే మనకి రియాక్ట్ జేఎస్ యూస్ చేసుకొని డెవలప్ చేశారు గైస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది గైస్ వెబ్సైట్. సో ఇప్పుడు నేను మీ ఇందాక కాంపోనెంట్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఇవన్నీ కాంపోనెంట్స్ గైస్. మనం ఇక్కడ ఈ వెబ్సైట్ లో చూసుకున్న ప్రతిదీ కాంపోనెంట్. ఇలా మనం సపరేట్ కాంపోనెంట్స్ తయారు చేసుకొని వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే మన హోల్ వెబ్సైట్ వస్తుంది గైస్. ఇంతకు ముందు వీడియో మనం చూసుకున్నట్టయితే మనం app.js అని ఒక ఫైల్ ని చూసాం కదా, అది కూడా ఒక కాంపోనెంటే గైస్. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఫంక్షనల్ కాంపోనెంట్ అండ్ సెకండ్ వన్ ఇస్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్. ఈ బోత్ కాంపోనెంట్స్ మనకి సేమ్ ప్రియారిటీ ఉంటుంది గైస్. ఇవి రెండు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో మనకి రెండింటి గురించి చాలా అడుగుతారు క్వశ్చన్స్. ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే ఇట్ రిటర్న్స్ సమ్ కైండ్ ఆఫ్ జేఎస్ఎక్స్ అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫంక్షన్ నేమ్ వెల్కమ్ అనమాట. ఇక్కడ మనం రిటర్న్ చేస్తుంది హలో వరల్డ్ అని ఒక h1 ట్యాగ్ రిటర్న్ చేస్తుంది. క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ అంటే అది కూడా మనకి సమ్ కైండ్ ఆఫ్ జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇంకా వీటి డిఫరెంట్ ఫంక్షనల్ కి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ కి డిఫరెన్స్ ఇంకా ఏంటంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లాస్ అయితే మనకి కాంపోనెంట్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అండ్ రెండర్ అనే మెథడ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా రిటర్న్ అనేది సేమ్ గాయస్. ఈ టూ కాంపోనెంట్స్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడండి.